ఓం శ్రీమాత్రే నమః. అందరికీ స్వాగతమండి. ఇవాల్టి ఈ వీడియోలో మనం 2025వ సంవత్సరం శరన్నవరాత్రులలో శ్రీ విజయవాడ కనక దుర్గమ్మ వారికి 11 రోజుల పాటు ఎటువంటి అలంకరణలు, ఏ రంగు చీరలు, ఏ ఏ నైవేద్యాలు సమర్పించనున్నారో ఇతర వివరాలతో పాటు ఈ వీడియోలో చూడనున్నాము. ముందుగా అందరికీ శరన్నవరాత్రి శుభాకాంక్షలు. వీడియోలో వివరాలు చూద్దాము. ఇక 11 రోజులు పాటు జరిగే ఈ నవరాత్రి ఉత్సవాలు ఎప్పుడు మొదలవుతుందంటే సెప్టెంబర్ నెల 22వ తేదీ సోమవారం రోజున ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి రోజున మొదటి రోజు అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరీదేవిగా అలంకరించనున్నారు. ఈ రోజున అమ్మవారికి నారింజ రంగు చీరను ధరించనున్నారు. ఇక నైవేద్యం పాయసం. రెండవ రోజు సెప్టెంబర్ నెల 23వ తేదీ మంగళవారం రోజున ఆశ్వయుజ శుద్ధ విదియ రోజున అమ్మవారిని శ్రీ గాయత్రీదేవిగా కొలవనున్నారు. అమ్మవారికి ధరింపజేసే చీర రంగు నీలం రంగు. నైవేద్యం రవ్వ కేసరి పులిహోర. మూడవ రోజు సెప్టెంబర్ నెల 24వ తేదీ బుధవారం రోజున ఆశ్వయుజ శుద్ధ తదియ రోజున అమ్మవారిని శ్రీ అన్నపూర్ణాదేవిగా అలంకరించనున్నారు. అమ్మవారికి పసుపు రంగు చీరతో అలంకరించనున్నారు. నైవేద్యం దధ్యోదనం కట్టె పొంగలి. నాలుగవ రోజు సెప్టెంబర్ నెల 25వ తేదీ గురువారం ఆశ్వయుజ శుద్ధ చవితి తిథి రోజున అమ్మవారిని శ్రీ కాత్యాయని దేవిగా అలంకరించనున్నారు. ఈ అలంకరణ చాలా విశేషమైనది. ఈ కొత్తగా చేర్చినటువంటి శ్రీ కాత్యాయని దేవి అమ్మవారికి ఎర్రటి రంగు చీరతో అలంకరించనున్నారు. అమ్మవారికి సమర్పించే నైవేద్యం బెల్లమన్నం, అన్నం, ముద్దపప్పు. ఐదవ రోజు సెప్టెంబర్ నెల 26వ తేదీ శుక్రవారం రోజున చవితి తిథి, పంచమి తిథి రెండూ ఉన్న ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాలక్ష్మీదేవిగా అలంకరించనున్నారు. అమ్మవారికి ధరింపజేసే చీర రంగు గులాబీ రంగు చీర. అమ్మవారి నైవేద్యం పూర్ణం బూరెలు. ఈ సంవత్సరం విశేషంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి అలంకరణ శుక్రవారం రోజే రావడం చాలా విశేషం. ఇక ఆరవ రోజు సెప్టెంబర్ నెల 27వ తేదీ శనివారం రోజున పంచమి తిథి, షష్ఠీ తిథి రెండూ ఉన్న ఈ రోజున అమ్మవారిని శ్రీ లలితా త్రిపుర సుందరిగా అలంకరించనున్నారు. అమ్మవారికి ధరింపజేసే రంగు ఆకుపచ్చ రంగు. ఇక అమ్మవారికి నివేదించే నైవేద్యం పులిహోర, పెసర బూరెలు. ఏడవ రోజు సెప్టెంబర్ నెల 28వ తేదీ ఆదివారం రోజున షష్ఠీ తిథి, సప్తమి తిథి రెండూ తిథులు ఉన్న ఈ రోజున అమ్మవారిని శ్రీ మహాచండీదేవిగా అలంకరించనున్నారు. ఇక అమ్మవారికి సమర్పించే చీర రంగు ఎరుపు రంగు. అమ్మవారికి నైవేద్యంగా లడ్డూలు నివేదించనున్నారు. ఇక 8వ రోజు సెప్టెంబర్ నెల 29వ తేదీ సోమవారం రోజున సప్తమి తిథి, అష్టమి తిథితో కూడిన ఈ రోజున మూలా నక్షత్రం ఉన్నందున అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరించనున్నారు. అమ్మవారికి తెలుపు రంగు చీరను అలంకరించనున్నారు. ఇక అమ్మవారి నైవేద్యం పరమాన్నం, కొబ్బరి, బెల్లం, జీడిపప్పులతో కూడా చేసిన ఏదైనా నైవేద్యాన్ని అమ్మవారికి సమర్పించవచ్చును. 9వ రోజు సెప్టెంబర్ నెల 30వ తేదీ మంగళవారం రోజు అష్టమి తిథి
ఉన్న ఈ రోజున అమ్మవారిని శ్రీ దుర్గాదేవిగా కొలవనున్నారు. అమ్మవారికి ఎరుపు రంగు చీరతో అలంకరించనున్నారు. అమ్మవారి నైవేద్యం అల్లం గారెలు, నిమ్మకాయల రసం. మంగళవారంతో కూడిన అష్టమి తిథి వచ్చిన ఈరోజు చాలా విశేషమైనది. అమ్మవారికి నిమ్మకాయ దీపాలు వెలిగించినట్లయితే విశేషమైన ఫలితం ఉంటుంది. 10వ రోజు అక్టోబర్ నెల 1వ తేదీ నవమి తిథి ఉన్న ఈ రోజున మహర్నవమి. ఈ రోజున అమ్మవారిని శ్రీ మహిషాసుర మర్దినీ దేవిగా అలంకరించనున్నారు. ఇక అమ్మవారికి ధరింపజేసే చీర రంగు నీలం లేదా ఎరుపు రంగు. అమ్మవారికి నైవేద్యంగా ముందు సమర్పించినటువంటి ఏ నైవేద్యాన్నైనా ఈ రోజున సమర్పించవచ్చును. ముఖ్యంగా చక్కెర పొంగలి, పులిహోర, పానకం, వడపప్పు, గారెలు, ఇంకా నిమ్మకాయల రసం. 11వ రోజు చివరి రోజు అక్టోబర్ నెల 2వ తేదీ గురువారం దశమి తిథి ఉన్న ఈ రోజున విజయదశమి. ఈ రోజున అమ్మవారిని శ్రీ రాజరాజేశ్వరీ దేవిగా అలంకరించనున్నారు. అమ్మవారికి ధరించే చీర రంగు ఆకుపచ్చ రంగు. నైవేద్యం పులిహోర, గారెలు. ఈ 11 రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ఆరాధించినట్లయితే అమ్మవారి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఇన్ని నైవేద్యాలు చేయలేని వారు శక్తి కొలది ఏ నైవేద్యం భక్తి శ్రద్ధలతో నివేదించినా సరే అమ్మవారు ఇష్టంగా స్వీకరిస్తారు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆ అమ్మవారి ఆశీస్సులు అందరిపై ప్రసరించాలని ప్రార్థిస్తూ ఓం శ్రీమాత్రే నమః.